వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. నేటి వాక్య ధ్యానానికి సహకారులు లేరు, ప్రసార సహకారులు కావాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ముగించుటకు కొన్ని విశేషాలు మేము ధ్యానింపూనుకుంటున్నాము. మీ కృప చూపండి. మీరు మాతో మాట్లాడగా క్షేమం కలుగుతుంది. క్రైస్తవ జీవితము హెచ్చరికతో కూడినది. గ్రహించు భాగ్యం ఇవ్వండి. యేసు, మీ నామమునందలి విశ్వాసము చేత వింటున్న వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి మొదటి పత్రిక మనం మార్చి 15న ప్రారంభించాము. ఏప్రిల్ 10th 26 ఎపిసోడ్స్, 27 ఎపిసోడ్స్ మనం ధ్యానం చేశాం 6 అధ్యాయాల మీద. పౌలు గారు తిమోతి అను తన ప్రియ శిష్యునికి సంఘాలకు బోధించమని బలపరుచుమని పని అప్పగించాడు. చర్చ్ డిసిప్లిన్, చర్చ్ ఆర్డర్, సంఘ క్రమశిక్షణ మరియు సంఘ నిర్వహణలో పద్ధతులు, ప్రధానంగా ఎవరెవరు ఏ విధంగా సంఘంలో ఉండాలి అనేది నేర్పించుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం పర్సనల్గా పౌలు వ్యక్తిగతంగా తిమోతికి వ్యక్తిగతంగా ఏ విధంగా జీవించాలో బోధించాడు. అందుకే తిమోతి 1, 2 తీతుకు పత్రికలను పాస్టరల్ ఎపిసోడ్స్ అంటారు, ఎపిస్టల్స్ అంటారు. పాస్టరల్ ఎపిస్టల్స్ అంటే సేవకులకు, పాస్టర్లకు చెందినటువంటి పత్రికలు అన్నమాట. సంఘాన్ని ఏ విధంగా సిద్ధం చేయాలా. లోకానికి విశ్వాసికి ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలుసా? మారు మనస్సు. లోకానికి లేనిది విశ్వాసికి ఉన్నది. ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం మారు మనస్సు, రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. Without repentance, you cannot be called as a believer. నువ్వు ఒక విశ్వాసిగా పిలవబడటానికి అర్హత ఉండదు రిపెంటెన్స్ లేకపోతే. అందుకే పౌలు గారు ఏం చెప్పారంటే, తిమోతి గారు, మీరు మీ లైఫ్ ఎగ్జాంపుల్గా ఉండాలి. నా లైఫ్ నీకు ఎగ్జాంపుల్. నా జీవితం నీకు మాదిరిగా ఉంది, నాకు క్రీస్తు జీవితం మాదిరిగా ఉంది. నీ జీవితం నీ తర్వాత నీ సంఘానికి మాదిరిగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తే అది చేస్తారు. ఏది చెబితే అది చెయ్యరు, కానీ ఏది చేసి చూపిస్తే అది చేస్తారు. పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులను పోలి ప్రవర్తిస్తూ ఉంటారు. వెరీ సింపుల్. చర్చిలో కూడా అంతే.
కనుక ఇందులో ప్రధానంగా నేను 3 కోణాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి పరలోకం, 2 సంఘం, ఈ రెండింటి మధ్య సేవకుడు. ఒక ప్రక్కన విశ్వాసం, నిరీక్షణ, నిత్యజీవం, మరి ఒక ప్రక్కన విశ్వాసులు. వీరిద్దరిని ముడివేసే కార్యక్రమం సేవకునిది. కనుక మోస్ట్ రెస్పాన్సిబుల్ వర్క్ పాస్టర్ ఆర్ ఎవాంజలిస్ట్. కాబట్టి పౌలు తిమోతికి అద్భుతంగా రాశాడు. ఒక మాటలో చెప్పాలంటే షెపర్డ్ అంటే కాపరి. పాస్టర్ని షెపర్డ్ అని కూడా పిలుస్తారు. విశ్వాసి షీప్, గొర్రె. గొర్రెను మీరు చూస్తే గొర్రెకి కూరలు ఉండవు, పళ్ళు ఉంటాయి. తోడేలకి కూరలు ఉంటాయి, సింహానికి కూరలు ఉంటాయి, అవి చీల్చేస్తాయి. కానీ గొర్రె అట్లా కాదు, సాధు జంతువు. గొర్రె గాయపరచదు ఎవరిని, దాని నేచరే వేరు. కాబట్టి సంఘం ఒక గొర్రె అయితే, విశ్వాసి ఒక గొర్రె అయితే, సేవకుడు కాపరి అవ్వాలి. అది దేవుని ఉద్దేశం. కాబట్టి కాపరి ప్రధాన లక్షణం ఏం కావాలంటే 23వ సంకీర్తనలో ఏవైతే చెప్పాడో అవన్నీ ఒక కాపరి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. అందుకే పౌలు తిమోతికి రాసినప్పుడు బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్, టు ద డిసైపుల్స్. శిష్యులకు చక్కటి మాదిరి కనిపించాలి. నువ్వు ఒకటి దేవుడెవరో చెప్పాలి, దేవుడెవరో చెప్పాలి, ఒక కోణం. రెండవది సంఘమా నీవెవరో నీకు తెలియజెబుతాను వినాలి. మూడవది సేవకుడు, అతని పాత్ర. ఈ 3 కలిపి తిమోతి మొదటి పత్రిక. అందుకనే పరలోకంలో ఉన్న ప్రభువును మాదిరిగా పెట్టుకొని ఒక సేవకుడు భౌతికమైనటువంటి మాదిరిని బయట కనపరిస్తే ఆ ప్రజలు దాన్ని నేర్చుకుంటారు. అందుకే పౌలు తిమోతికి సంఘంలో ఏ విధమైనటువంటి హెచ్చరికలు ఉండాలో తెలియచేశాడు. ప్రధానంగా పౌలు తిమోతికి చెప్పింది ఏమిటంటే జాగ్రత్త వహించాల్సింది. నేను వచ్చు వరకు పౌలు తిమోతిని కలుసుకునే వరకు చదవటం నిర్లక్ష్యం చేయొద్దు, బోధించడం నిర్లక్ష్యం చేయొద్దు. ఏమర్థమైంది మీకు? ఒకటి చదవటం, రిసీవింగ్. 2 బోధించటం, గివింగ్. రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ గివ్ ద ఇన్స్ట్రక్షన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ in ministry. Receive the instruction and give the instruction. To give the instruction, you must receive the instruction. Very simple. నీవు ప్రసంగించాలి అని అంటే ముందు ప్రసంగం నీకు రావాలా, నువ్వు పొందాలా. యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు విరిచి వడ్డించి శిష్యులకు ఇచ్చాడు. First they received and then they distributed. అర్థమైందా? మొదట వాళ్ళు పొందారు, తర్వాత వాళ్ళు పొందినది పంచారు. పంచబడగా తిని తృప్తి చెందారు ప్రజలు, దేవుని మహిమ తెలుసుకున్నారు. కనుక చదువుట యందు బోధించుట యందు ఒకటి, యు మస్ట్ equip and you must encourage. Equip yourself, encourage others to equip themselves. That is the ministry. That is the mission. కాబట్టి పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు అన్ని మాటలు కూడా విధవరాళ్ళు ఇట్లా ఉండాలా,
అలాగే పేదవాడిని ఎట్లా చూడాలి, పని కలిగి ఉండాలి, సంఘం ఇట్లా కూడుకోవాలి, సంఘానికి పెద్ద మనుషులు కావాలి, ఇలా వివిధ రకాలైనటువంటి విశేషాలు చెప్పాడు. పెద్దలతో ఇట్లా ప్రవర్తించు, యవ్వనులతో ఇలా ప్రవర్తించు, వృద్ధులతో ఇలా ప్రవర్తించు, స్త్రీలతో ఇలా ప్రవర్తించు. కాబట్టి మొదటి బోధ విశ్వాసులకా బోధకులకా? బోధ విశ్వాసులకా బోధకులకా? తిమోతి పత్రిక ఒక గొప్ప సత్యాన్ని చెప్పింది ఏంటంటే, బోధకునికి దేవుడు బోధ నేర్పిస్తున్నాడు. నువ్వు బోధ నేర్చుకోకుండా నువ్వు బోధిస్తే వైఫల్యం చెందుతావు. నీవేం బోధించాలో నీకు తెలియకుండా నువ్వేం బోధిస్తే అది బోధిస్తున్నానని అనుకుంటే ప్రయోజనం ఏంటి? కన్ఫ్యూజన్ తప్ప. కనుక తిమోతి, బీ an ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మాదిరి నీవు వారి మధ్యన కనపరచగలగాలి. అందుకు జాగ్రత్త పడాలి. ప్రజలు నిన్ను చూచినప్పుడు క్రీస్తును చూచిన భావనకు వాళ్ళు వెళ్ళినట్లు నీ ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధిలోనికి రావాలి తిమోతి అనేది ప్రధాన అంశం. తర్వాత ఈ తిమోతి పత్రికలో దేవుని గురించిన కొన్ని మాటలు గంభీరమైనవి చెప్పాడు పౌలు. అండ్ పాల్ రివీల్డ్ సో మెనీ మిరాకులస్ మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుని గురించినటువంటి అనేక విషయాలు, పరిశుద్ధాత్మను గురించి, క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, త్రిత్వం యొక్క పునాదిని గురించి గంభీరంగా మాట్లాడాడు. దేవుణ్ణి అద్వితీయుడని, శ్రీమంతుడని సంబోధించాడు. శ్రీమంతుడు, దేవుడు శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే వెరీ రిచ్. ఆయన చాలా గొప్పవాడు. ఆయన అమరత్వం కలిగినటువంటి వాడు. ఏమని చెప్తా వచ్చాడు? ఆయన అమరత్వం కలిగినటువంటి వాడు. ఆయనకు మరణం లేదు. ఆయన్ని ఎవడు చూడలేదు. అంత గొప్ప వెలుగులో ఉన్నాడు. సమీపించరాని తేజస్సుతో కాదు, తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన ఎవ్వరు చూడలేదు, ఎవరు చూడలేరు. ఆయన శరీరం ధరించాడు. ఇది గొప్ప మర్మం. ఇన్కార్నేషన్, God incarnated. The word of God incarnated. దేవుని వాక్యము శరీరధారి ఆయను. ఇన్కార్నేషన్, శరీరం ధరించుకోవటం. కాబట్టి దేవుడు మానవులకు యేసుక్రీస్తునందు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి ఒక శ్రేష్ఠ సత్యాన్ని రుజువులతో కూడా నీవు వారి మధ్య సాక్ష్యముతో నీవు నిరూపించాలి తిమోతి అని తిమోతిని బలపరిచాడు పౌలు గారు. కనుక తిమోతికి ఒక పరిచర్య అప్పచెప్పాడు. ఆ పరిచర్యని జాగ్రత్తగా కాపాడమన్నాడు. దానికి అతడు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోమన్నాడు. ఇవాళ సేవలో లిమిటేషన్స్ లేనివాడు భ్రష్టుడైపోతాడు, ఫలం లేనివాడైపోతాడు. చాలా చెట్లు జీవించున్నాయి కానీ ఫలాలు లేవు. ఏ చెట్టు అయినా ఫలం చేత తెలియచేయబడుతుంది. చెట్టు పర్పస్ ఫలమే. మామిడి తోట ఉంది అని అంటే మామిడి కాయల కొరకే. మామిడి చెట్లు పుల్లల కోసం కాదు. మామిడి చెట్లు మామిడి పండ్ల కోసం. చెట్లన్నీ ఒకేలా ఉంటాయి. ఆకులుంటాయి, పచ్చగుంటాయి, వేర్లుంటాయి, బెరడులుంటాయి, చెక్క ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. దట్స్ నాట్ ఓన్లీ ద పర్పస్. చెట్ల యొక్క ఫలములు ముఖ్యం. ఆ ఫలములు
మధురమైనవి ఉండటం మరింత ముఖ్యం. కాబట్టి అందరూ మనుషులు లాంటి వాళ్ళమే, కానీ ఫలములు వేరు. బికాస్ ద రూట్ ఈస్ డిఫరెంట్, సో దట్ ద ఫ్రూట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. బికాస్ ఆఫ్ ద రూట్ ఈస్ డిఫరెంట్, మన యొక్క వేరు మూలము వేరైపోయింది, అందుకు మనము ఫలములను వేరువి ఇస్తున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, ఫలముల చేత ప్రతి మానవుడు తెలియచేయబడతాడు. యేసు అక్కడ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు, క్రియల గురించి మాట్లాడుతున్నాడు, జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అదే చోట ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలించినట్లయితే, మారు మనసుకు తగిన ఫలములను ఫలించినట్లయితే తీర్పులోనికి రావు. క్రీస్తునందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పొందిన వారు మారిన జీవితంతో, మార్పు పొందిన హృదయంతో జీవిస్తారు. జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు తన పాపాన్ని గురించి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య క్రియలు వెంటనే మారిపోయాయి, జక్కయ్య ఆలోచనలు మారిపోయాయి, జక్కయ్య ఉద్దేశాలు మారిపోయాయి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద చర్చ్ బిలీవర్. కానీ విశ్వాసి ఏమవ్వాలి అంటే రూపాంతరం చెందాలి, విశ్వాసి మారాలి. మారితే ఎట్లా ఉండాలి? జక్కయ్య బెస్ట్ ఎగ్జాంపుల్. తనను తాను సరి చేసుకున్నాడు, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకున్నాడు. యేసు ఏం మాట్లాడలేదు, యేసు వైపు చూస్తుంటేనే అతడు మార్పుకు వెళ్ళిపోయాడు. యేసు సన్నిధి అతనిలో మార్పును తీసుకుని వచ్చింది. తన పాపమును తను గుర్తించాడు. దేవా, నా రహస్య పాపాలు నీ ముఖకాంతిలో కనబడుతున్నాయి అన్నాడు. నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు. సంఘానికి తిమోతిని ఏమని చెప్పమంటున్నాడంటే, నీవు వాక్యమునకు సమీపమునకు, క్రీస్తునకు సమీపమునకు వెళుతున్న కొలది నీ అంతరంగం నీకే తెరిచిన పుస్తకం వలె అద్దము ముందు నీ రూపం కనపడినట్లు స్పష్టంగా కనబడబోతుంది, స్పష్టంగా కనబడుతుంది. యు మస్ట్ లుక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం అనేటువంటి అద్దములో నిన్ను నీవు పరీక్షగా చూసుకుంటే నీలో మార్పులు తెలుస్తాయి. ఒక మారు మనసు పొందిన ఒక వ్యక్తి 55 సంవత్సరాలు సువార్త నిమిత్తం చెరసాలలో ఉన్నాడు. 55 సంవత్సరాలు అతడు తన ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. అతడు మొట్టమొదట అడిగింది అద్దమే అడిగాడు. బయటకు వచ్చినాక, అయ్యా నాకు ఒక అద్దం ఇవ్వండి, నన్ను నేను చూసుకోవాలి, ఎలా ఉన్నాను నేను. 15-18 సంవత్సరాలప్పుడు తనను అద్దంలో చూసుకున్నాడు. 73 ఏళ్ళు అంటే 55 ఏళ్ళు. 73 ఏట తన మొహాన్ని చూసినప్పుడు 2 చేతులు కప్పుకొని ఏడ్చాడు. అయ్యో, నేను ఎలా ఉండేవాడిని, ఎట్లా అయిపోయాను. ఎందుకు అద్దం తీసుకున్నాడు? హీ వాంట్స్ టు నో హౌ హీ ఈస్. తను ఎలా ఉన్నాడో చూసుకోవాలనుకున్నాడు. చూచి అయ్యో నేను ఇలా అయిపోయానంట నేర్చాడు. నిన్ను నీవు వాక్యం అనే అద్దములో చూచుకుని ఎంతకాలమైంది? నీవు ఏడ్చుచున్నావా నీ యొక్క దుస్థితి చూచి? రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఏడ్చాడు, అంగలార్చాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను మేలైనది చేయాలని అనుకుంటున్నాను, కానీ చేయట్లేదు. కీడు చెయ్యకూడదనుకుంటున్నాను, కానీ ఆగటం లేదు, చేస్తున్నాను. ఇది నాలో నివసిస్తున్న పాపం చేస్తోంది.
కాబట్టి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటూ యేసుక్రీస్తు విడిపించాడు. ఆయన ఒక కొత్త నియమం ఇచ్చాడు, ఆత్మ నియమం ఇచ్చాడు అన్నాడు. అది సంఘం నేర్చుకోవాలి. ఆత్మ నియమము, క్రొత్త నియమము సంఘములో కనపడాలి. ఓటుకు డబ్బు ఇస్తే తీసుకోకూడదు, సంఘములో నియమం అది. సులువుగా ఆర్జించే మార్గాలు ఎంచుకోకూడదు, నియమం అది. ఎథిక్స్ అవి, వాల్యూస్. చట్టపరంగా న్యాయపరంగా సంపాదిస్తున్నామంటున్నారు. ఒక్కసారి ఎథికల్గా ఉన్నామా ఆలోచించుకోవాలి. ఒకడు నష్టపడుతూ మనం లాభం పొందితే ఆ లాభం మనకు నష్టంతో సమానమే. ప్రజల త్రాగుడు చేత ప్రభుత్వం సొమ్ము చేసుకుని సంక్షేమం చేస్తుంటే ఆ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినట్ల అంటే కీడు చేసినట్లే. మద్యపానం అనేకుల జీవితాన్ని పాడు చేసింది. జోదం అనేక కుటుంబాలని తలకిందులు చేసింది. ఓడలు బళ్ళైపోయాయి. క్రీస్తు సంఘములోనికి వచ్చినటువంటి వ్యక్తులు లోకమునకు పాపమునకు దూరముగా విసర్జించిన వారుగా జీవించాలి. దాని మీద పౌలు గారు తిమోతిని తన మనసు పెట్టమన్నాడు. నీకు అప్పగించబడినదే దాన్ని జాగ్రత్తగా కాపాడు. చర్చ్ మినిస్ట్రీ నీకు అప్పగించబడింది, ఈ పరిచర్య, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్. సంఘం శ్రద్ధ తీసుకోబడాలి. గొర్రెల మంద శ్రద్ధ తీసుకోబడాలి. చీకటి వస్తుంది, శత్రువు వస్తాడు. నీటి యొద్ద మొసళ్ళు వస్తాయి, పచ్చికల్లో తోడేళ్ళు వస్తాయి. సంఘానికి హెచ్చరిక చేయాలి. నీకు అప్పగించబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడు. ధన సంపాదన అంటే సత్క్రియలను చేయటం అని నేర్పించు. ఎర్న్ ఇన్ ద హెవెన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిలో అంటాడు, ప్రతి వాని జీతము నేను తీసుకుని వస్తున్నాను, వాని జీతము వానికి నేను ఇస్తాను. ఈ లోకంలో మనస్సును జయించుట, హృదయాన్ని జయించుట, పాపాన్ని జయించటం, లోకాన్ని జయించటం, సాతాన్ని జయించటం అభ్యాసం చేయించమని, సంఘం యొక్క ఐక్యతను గురించి బోధించమని ఈ ఫస్ట్ బుక్లో రాస్తూ వచ్చాడు. హృదయము మోసకరమైంది కనుక దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని వాక్యంలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఐ సెంటర్డ్నెస్. మనిషిలో ఐ సెంటర్డ్నెస్ని పెద్ద ప్రాబ్లంగా బైబిల్ వర్ణించింది. అందుకే ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉండమంది. ధనముతో మన అవసరాలన్నీ కూడా తీర్చుకోవచ్చు, మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు, మన ఇష్టాలన్నీ తీర్చుకోవచ్చు అనేటువంటి ఒక రాంగ్ నోషన్ ఇవాళ విశ్వాసుల్లో పాత దినాల్లో జీర్ణించుకుపోయినది ఇంకా విసర్జించబడలేదు. అది నరాలలో వ్యాపించిపోయింది. దేవుని కంటే డబ్బును ప్రేమించవద్దనేది తిమోతి ఈ మొదటి పత్రిక ద్వారా తను వెళ్ళే సంఘాలకు నేర్పించాడు. మరొక ప్రధానమైన హెచ్చరిక పౌలు గారు తిమోతికి ఇచ్చింది ఏమిటంటే, డు నాట్ ఆర్గ్యూ బట్ గివ్ ద ఆన్సర్ విత్ హంబల్నెస్. దీనత్వం కలిగి, సాత్వికం కలిగి ప్రతి వారికి జవాబు చెప్పు తప్ప ఆర్గ్యుమెంట్స్లో ఇరుక్కోవద్దన్నాడు. ఇవాళ సోషల్ మీడియా అంతా ఛాలెంజెస్ మయంగా అయిపోయింది. క్రిస్టియన్ అపాలజెటిక్స్, క్రైస్తవ డిఫెండింగ్ ద ఫెయిత్ ఆఫ్ ద బైబిల్ చేయాలని ప్రారంభించి ఇతర మతాలను దూషిస్తున్నారు, ఇతర
కులాలను దూషిస్తున్నారు. బైబిల్ ఏ విధంగా అర్థం చేసుకోవాలో పౌలు తిమోతి ద్వారా సంఘానికి నేర్పించాడు. బోధ ఎలా ఉండాలో ప్రధానంగా నువ్వు చెప్పాలన్నాడు. క్రైస్తవులు బోధను గుర్తుపట్టాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. కనుక నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి అన్యుని వెంబడింపవు. జాగ్రత్త. మీరు వింటున్న బోధ మారు మనసు, పశ్చాత్తాపము, విశ్వాసము, రక్షణ, నిత్య జీవము వీటిపై ఆధారపడినదా లేదా? క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడేటువంటి బోధ ఉన్నదా? లోకములో కలిసిపోయే బోధ ఉన్నదా? అంత మోడర్న్ క్రిస్టియానిటీ, ఆధునిక క్రైస్తవ్యం, లిబరల్ క్రిస్టియానిటీ, విచ్చలవిడి క్రైస్తవ్యం, ఇవాళ ప్రాస్పరిటీ గాస్పల్, ఆశీర్వాదం కొరకైన సువార్తనే భ్రమ కలిగించుట, ఇవన్నీ కూడా చుట్టుముట్టున్న ఇవన్నిటిని గురించి, బోధను గురించి జాగ్రత్తగా ఉండని, జాగ్రత్త తెలియచే సంఘానికని చాలా వివరంగా చెప్పాడు. కలిపి చెరిపిడి వారు అనేకులు మీ కిరీటం అపహరించడానికి చూస్తున్నారు, జాగ్రత్త అని చెబుతున్నాడు. జాగ్రత్తగా కాపాడు సంఘాన్ని జాగ్రత్తగా కాపాడటం అంటే వేరే చోటకి వెళ్ళకోకుండా, ఇంకో సేవకుడికి వందనాలు చెప్పకుండా, ఇంకో సేవకుడికి రూపాయి సహాయం చేయకోకుండా, ఇంకొక చోట మీటింగ్ అయితే వెళ్ళకోకుండా, అది కాదు సంఘాన్ని కాపాడటం అంటే. పాపము నుండి, లోకము నుండి, అపవిత్రత నుండి కాపాడు, వేరే చర్చి పాస్టర్ గారి నుంచి కాపాడుకోవటం కాదు. నీ చందాపెట్టికి ఆదాయానికి రంధ్రం పడకుండా చూసుకునే కాపాడటం కాదు పౌలు గారు చెప్పింది. వాళ్ళ ఆత్మలు పడిపోకుండా ఉండే కాపాడటం గురించి చెప్పాడు. రేపటి వాక్య ధ్యానంలో మనం 2వ తిమోతి పత్రిక ధ్యానం ప్రారంభించుకుందాము. ఎపిసోడ్ ప్రసార సహకారులు కావాలి. ఇంకా మనం ఒక 12 పుస్తకాలు ధ్యానిస్తే, వెరీ స్మాల్ బుక్స్, వాటిని ధ్యానిస్తే 3వ పర్యాయం బైబిల్ పూర్తవుతుంది. కావున ప్రసార సహకారం ముందుకు రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పౌలు తిమోతికి చెప్పిన అనేక విషయాలలోని లోతైన మర్మాలు మేము ధ్యానించాము. మారు మనసును ప్రధానమైనటువంటి వ్యత్యాసం లోకానికి మేము కలిగి ఉంటే సహాయం చేయండి. మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచండి. నీ లక్షణాలలో మమ్మల్ని అభివృద్ధి చేయండి. ఈ 27 ప్రసంగాలు ప్రసారం చేయటానికి సహకారంగా ఎవరు నిలిచారు వారందరినీ దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.